రెండవది మనము దేన్ని గవిని దగ్గర కనిపెట్టుకుని ఉండాలి. మళ్ళీ మూలవాక్యంకి వెళ్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం చదువుతారు, వినండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 34వ వచనం ఏమనుంది? అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని, అనుదినము నా గడప యొద్ద కనిపెట్టుకుని. ఏ దినము? ఏ దినము? అనుదినం. హలో, ఏ దినము? అనుదినము కనిపెట్టాలి. మొదటిగా ఏం కనిపెట్టుకుని ఉండాలి? అనుదినము. అందరు గట్టిగా చెప్పండి. దేవుని రాకడ కొరకు కనిపెట్టుకుని ఉండాలి. రెండు, అనుదినము మనం ఏం కనిపెట్టుకుని ఉండాలంటే, దేన్ని వాచ్ చేస్తూ ఉండాలంటే, దేన్ని జాగ్రత్తగా చూచుకుంటూ ఉండాలంటే, శోధనలో పడకుండుట. ఇందులో చదువుదాం ఒకసారి మాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచ్చిన భాగమును చదువుతారు, చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41వ వచ్చిన భాగమును. ఎస్, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు. ఏంటి ఇందులోని? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మళ్ళీ మొదటి నుంచి 40 చదువుతారు, వినండి. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఇప్పుడు ఇందులో మెలకువగా ఉండాలి. దేన్ని కనిపెడతా ఉండాలి? ఒకసారి మెలకువగా ఉండడం అంటే ఏంటి? ఇప్పుడు మనం మెలకువగా ఎప్పుడు ఉంటాం? ఒకసారి ఇలా చూడండి. మీ అబ్బాయి ఐసీయూలో ఉన్నాడు, మీ అమ్మాయి ఐసీయూలో ఉంది. అప్పుడు రాత్రంతా నువ్వేం చేస్తావు? మీ అబ్బాయి అమ్మాయి కోసం, నీ తండ్రి కోసం, తల్లి కోసం ఏం చేస్తావు? మెలకువగా ఉండి కనిపెడతావు. ఏ టైంలో ఏమవుతుందా, ఆ ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉంటాయా, ఆ యొక్క బీపీ లెవెల్స్ ఎలా ఉంటాయా, ఆ హార్ట్ బీట్ ఎలా ఉంటుందా అని రాత్రంతా మెలకువగా ఉండి కనిపెట్టినట్లుగా, రెండవదిగా క్రైస్తవుడు దేన్ని కనిపెట్టాలి? మెలకువగా ఉండి ప్రతిదినం అంటే మీరు శోధనలో పడకుండునట్లు. ఎందులో? శోధన. ప్రతి దినము క్రైస్తవుడు దేన్ని కనిపెట్టుకుంటూ ఉండాలో తెలుసా? నేను ఎక్కడైనా శోధనలో పడిపోతున్నానా? నేను ఎక్కడైనా పాపంలో పడిపోతున్నానా? నేను ఎక్కడైనా దేవునికి దూరం అయిపోతూ ఉన్నానా? నేను ఎక్కడైనా ప్రార్థనకి, భక్తికి, పరిశుద్ధతకి, నీతికి, న్యాయానికి నేను ఎక్కడైనా దూరం అయిపోతున్నానా అని ఏం చేయాలి? ప్రతి దినము కనిపెట్టాలి. కనిపెడుతున్నావా? చూచుకుంటున్నావా? ఈ దినము నేను ఎందెందులో పడిపోయాను, ఏ పాపములో పడిపోయాను అని ప్రతిరోజు నిన్ను నీవు పరిశీలన చేసుకుంటున్నావా ఆత్మీయుడా? ఒకసారి ఇలా చూడండి, ఒకసారి అందరూ ఇలా చూడండి. ఉదయం లెగిచ్చి ఉద్యోగాలకి, వ్యాపారాలకి, చదువులకి, కాలేజీలకి, జాబులకి వెళ్ళిపోయి సాయంత్రం ఇంటికి వచ్చి కొద్దిసేపు కాలము నీ కుటుంబంతో గడిపి పడకల మీదకి నువ్వు వెళ్ళేటప్పుడు ఆ పడకల దగ్గర మోకాలేసి, ప్రభువా ఈ రోజు నేను ఎందెందులో శోధనలో పడిపోయాను, ఎందెందులో పాపంలో పడిపోయాను, ఎందెందులో నీకు ఆయాసకరమైన మాటల్లో పడిపోయాను అని ప్రతి దినము శోధనలో పడకుండా ప్రతి దినము మిమ్ముని మీరు రిట్రోస్పెక్ట్ చేసుకునేవారు ఎంతమంది ఉన్నారు? చేతులు పైకెత్తండి ఒకసారి. అది మనకు అవసరం లేదు. ఏంటి? నేను శోధనలో పడిపోతున్నానా? నేను పాపంలో పడిపోతున్నానా? నా చూపులు ఎక్కడైనా పడిపోయానా? నా ఆలోచనలు ఎక్కడ పడిపోయానా? నా హృదయ తలంపులు ఎక్కడైనా పడిపోయామా? ఇది ఏ దినమో ఆలోచించారని. ఎప్పుడు ఆలోచిస్తారు? ఏదైనా సావుకుడి నీ హృదయాన్ని పరిశీలన చేసుకో, నీ పాపాలని ఒక్కసారి గుర్తు చేసుకో. ఈ వారంలో నువ్వేమేం తప్పులు చేసావో జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు, ప్రభువా ఈ వారంలో నేనేం తప్పులు చేశానో నాకు గుర్తు రావట్లేదు ప్రభువా, ఏ పాపాలు చేశానో గుర్తు రావట్లేదు ప్రభువా, ఏ శోధనలో పడిపోయిన గుర్తు రావట్లేదు ప్రభువా అని అప్పుడే అడుస్తాం. అప్పుడే అడవటము కాదు, ప్రతి దినము మనం మెలకువగా ఉండి కనిపెట్టాలి. ఏమో నేను ఎందులో పడిపోతున్నానో, ఒకవేళ నీ చూపులు దారి తప్పుతున్నాయా, ఈ శోధనలో నేను పడకూడదు అని మెలకువగా కనిపెట్టుకుని నీ ఉండాలా. ఒకవేళ నీ ఆలోచన తప్పుతున్నదా, ఏమో ఈ ఆలోచన అనబడిన పాపిష్టి తలంపులోనికి, శోధనలోకి నేను వెళ్ళిపోతున్నాను అని కనిపెట్టుకుని ఉండాలా. ఎంతమంది అండి దావీదు గారికి ఇవాళ ఉదయకాల సమయం చెప్పాను. ఉదయం మనం కలుసుకున్నప్పుడు ఏంటి, దావీదు తన అంతం ఎలా ఉంది, దావీదు గారి అంతం ఎలా ఉందండి నేర్చుకున్నాం కాదు. దావీదు ముసలి వృద్ధాప్యమందు మరణించెను. దావీదు
ఐశ్వర్యవంతుడై మరణించెను. దావీదు ప్రభావము గలవాడై మరణించెను. 4 దావీదు ముదిమి కాలమునేమయ్యాడంట, మంచి మరణం పొందాడు. దావీదు మంచి మరణమును పొంది ఆ తండ్రి సింహాసనము ఎదుట కూర్చుని ఉండడానికి గల కారణం, దావీదు ఏం చేస్తున్నాడు చిన్న ఒకసారి 139వ కీర్తన పరిశుద్ధ లేఖన వాక్య భాగము నుంచి Psalm 139, కీర్తనల గ్రంథము 119వ సంకీర్తన 23వ వచ్చిన భాగమును చదువుదాం. ఏమనంటున్నాడు అక్కడ? 139వ కీర్తన 23వ చరణం. దేవా, నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనము, నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనము. నీ కాయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము. ఎంత అద్భుతమండి! దావీదుకి దేవుడిచ్చిన గొప్ప క్యాప్షన్ ఏమిటి? నా హృదయానుసారుడైన కుమారుడు. కానీ హృదయానుసారుడైన కుమారుడు ఏమంటున్నాడు? దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకో ప్రభువా. నా హృదయములో ఏ పాపమైనా ఉందా, ఏ శోధనలైనా నేను పడిపోతున్నానా తెలుసుకో ప్రభువా. నన్ను పరీక్షించిన ఆలోచన తెలుసుకో ప్రభువా. నా ఆలోచనలు ఏమన్నా త్రావ తప్పుతున్నాయా? బిచ్చబని చూసిన ఆలోచనలు ఒకనాడు త్రావ తప్పినట్లుగా నా ఆలోచనలు ఏమన్నా త్రావ తప్పుతున్నాయా? నన్ను పరీక్షించు నాయన. నీ కాయాసకరమైన మార్గము నా ఉన్నందునదేమో చూడు ప్రభువా. నిత్యమైన మార్గమున నన్ను నడిపించు. ఎంతమంది అండి ప్రతిరోజు కనిపెట్టుకుంటున్నారు, నాయనా ప్రభువా, నీ కాయాసమైన ఆలోచనలు ఏదైనా నాలో ఉన్నాయా? నీకు ఇష్టము లేని మార్గము నాలో ఏదైనా ఉన్నదా అని ప్రతి దినము కనిపెట్టే ఆత్మీయులు ఒకసారి చేయి పైకి ఎత్తండి. ఒక్క చేయి కూడా లేవట్లేదు. మరి మన భక్తి ఏంటి? మరి ప్రతిరోజు నువ్వేం కనిపెడుతూ ఉన్నావు? ఆత్మీయుడు ప్రతిరోజు చేయవలసిన పని కనిపెట్టుకోవాలి. ఏం కనిపెట్టుకోవాలి? ఏ దేవుని రాకడ. బి నేను శోధనలు ఏమవకూడదు, ప్రవేశించకుండా. అందుకే ప్రభు అన్నాడు ప్రవేశించకుండా కనిపెట్టమన్నాడు. ప్రవేశించాక చాలా కష్టం. ఒక మాట చెప్తే నేను వినండి. పాప ఊబులోకి వెళ్ళకపోవడమే. ఒక్కసారి ఆ ఊబులో అడుగెట్టిన తర్వాత ఎవ్వడు నేను బయటికి తీసుకురాలేడు. ఎంత సావకుడు నీతో మాట్లాడినా, ఎంత సావకుడు నేను హెచ్చరించినా, ఆ ఊబిలోకి వెళ్ళిపోయాక నిన్నెవ్వరూ తీసుకురాలేరు. అంత దౌర్భాగ్యమైన నికృష్టమైన జీవితంలోకి దుష్టుడు తీసుకెళ్ళిపోతాడు. విననివ్వడు. నీ చెవులకు దురద పుట్టిస్తాడు. దైవజనుడు మాట్లాడదా? మాట్లాడుతున్నాడు. ఇంకా చేయట్లేదా? పూల మంది క్రైస్తవులు ఎలాంటి తప్పుడు పనులు చేయట్లేదా? పూల మంది క్రైస్తవులు ఎలాంటి పాపిష్ట పనులు చేయట్లేదా? నువ్వు వాళ్ళతో పోల్చుకుంటే ఏంటి? నువ్వేం తిరగట్లేదే, నువ్వేమి పాపం చేయట్లేదే, నువ్వేమి సంసారం చేయట్లేదే, నువ్వేమి పాపిష్టలోకి వెళ్ళిపోలేదే. ఏం కాదు ఏంటి? అందుకే ప్రభు అన్నాడు మీరు ప్రవేశించకుండా. సంసోన్ని హెచ్చరించారు తల్లిదండ్రులు, నాయన వద్దురా, ఎల్లకరా, మనకు అలాంటి వారితో సాంగత్యం ఏంట్రా, నువ్వు నాజీరు చేయబడిన వాడురా, నువ్వు కనీసం స్త్రీని కూడా తాకకూడదురా అని అంటే ఏం చేయాడు సంసోను అన్నాడు అని చెప్పి ప్రవేశించాడు. తిమ్నాతుకు ప్రవేశించాడు, గాజాకు ప్రవేశించాడు. కనబడిన ఏంటంటే అక్కడ స్త్రీలతో ఏం చేసినాడు? పాపము చేసినాడు. ఆ స్త్రీల ఒడిలోకి వెళ్ళిపోయాడు. నాజీరు చేయబడి ప్రత్యేకముగా ఉండవలసిన వాడు లోకంతో కలిసిపోయాడు. బయటికి రాగలిగాడా? రాలేదు. ఆ దెలీలా నాకు చెప్పవా అని ఒక్క మాట అన్నప్పటికీ ఏమైపోయాడు? ఆ ఊబులోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ రహస్యము ఎవరికి తెలియకూడదని ప్రభువు మాట తీసుకుంటే ఆ మాటని మీరి రహస్యాన్ని దెలీలాకి చెప్పే అంతహీన స్థితిలోకి వెళ్ళిపోయాడు. ప్రవేశించకుండా ఉండటమే. ఒక్కసారి ప్రవేశించాక చాలా కష్టం ప్రియులారా. దావీదు తన కన్నులతో ప్రవేశించడం ముందు బిచ్చబతో పాపం చేయాలని, హృదయంతో ప్రవేశించడం ముందు దావీదు బిచ్చబ అందాన్ని చూసి తర్వాత ఎంత లోపలికి వెళ్ళిపోయాడు? ఆమెతో పాపం చేశాడు. ఎంతో మంది భార్యలను దేవుడు దావీదుకి ఇచ్చిన తృప్తి పడకుండా బిచ్చబతో పాపం చేశాడు. ఆ పాపమునికి ప్రత్యామ్నాయముగా ఒక గర్భం వస్తే ఆ గర్భాన్ని దాచిపెట్టడానికి తాగుబోతుని చేశాడు ఒక్కరిని. దేవుని హృదయానుసారుడైన కుమారుడైన దావీదు ఒకరిని తాగుబోతుని చేసి తాగించాడు. యుద్ధంలో తన పనిని మర్చిపోయేలా చేశాడు. ఆఖరికి ఆ గర్భాన్ని దాయడానికి చంపేశాడు.
చంపేసి అందరి ముందు నటించాడు. ప్రవేశించాక ఏమైపోయిందో తెలుసా? అది ఎంతవరకు దారి తీసిందంటే, దావీదుకు బెత్షెబకు పుట్టిన బిడ్డ రోగముతో చచ్చిపోయే వరకు తీసుకెళ్ళిపోయి, దావీదు ఏ తప్పుడు పని అయితే చేశాడో ఈ యొక్క బెత్షెబతో, అదే తప్పుడు పని దావీదు తర్వాత సింహాసనమును అధిష్ఠించవలసిన ఎవరు? అమ్నోను తన చెల్లి అయిన తామరుతో అదే పని చేశాడు. దానికి ప్రత్యామ్నాయముగా అబ్షాలోము అమ్నోనుని ఏం చేశాడు? చంపేశాడు. దీని అంతటికి కారణం ఏంటో తెలుసా? శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ. దావీదుకి మెలకువ లేదు. ఈరోజు నీకు మెలకువ ఉందా? ఎక్కడైనా నేను పాపంలో పడిపోతున్నాను, ఈరోజు నేను ఎక్కడైనా పాపంలో పడిపోయానా, ఈరోజు ఎక్కడైనా నేను పాపపు మాటల్లో శోధనలో పడిపోయానా అని నిన్ను నీవు ప్రతిదినము ప్రతిరోజు పరీక్షించుకుని చూచుకునే హృదయం నీలో ఉన్నదా? అలాంటి మనసు మనకు కలుగును కాక. ఎందుకు తెలుసా? ఎప్పుడైతే మనం పడకల దగ్గర మోకాలేసి, ప్రభువా ఈరోజు నేనేమి నీకు ఆయాసకరమైనది చేశాను అంటే, నీ హృదయం లిస్టెట్కి వచ్చేస్తుంది. రే, ఉదయం ఈ టైంకి నువ్వు పని చేసావు, ఉదయంకి నీ చూపులు ఇలా దారి తెప్పాయి, ఉదయం నీ మధ్యాహ్నము ఒంటరిగా ఉన్నప్పుడు నీ తలంపులు దారి తెప్పాయి అని పరిశుద్ధాత్మ దేవుడు ఉచ్చరింప సఖ్యము కానీ మూలుగులతో నీతో మాట్లాడతాడు. అప్పుడు నీవు, నేను శోధనలో పడిపోతున్నానయ్యా, నేను శోధనలోకి వెళ్ళిపోతున్నానయ్యా, దీన్ని ఎదుర్కొనే శక్తి నాకి అంటే ఆయన ఏమిస్తాడు? మనకి శక్తి ఇస్తాడు. ఆకులు చేతులు కాలాక, ఆకులు పట్టుకున్న తర్వాత పట్టుకోకపోవడం వల్ల ఏం ఉపయోగం లేదు. ముందే మనం చూసుకోవాలి. శోధనలోకి వెళ్తున్నప్పుడే గాడ్ యువర్ హార్ట్, గాడ్ యువర్ కాన్సెప్ట్, నీ యొక్క మనస్సును, నీ యొక్క హృదయమును ఏం చేసుకో? కాచుకో. అందుకే సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోన్ అంత అనుభవించేసి తన అనుభవంతో చెప్పిన మాట అంటే తెలుసా? తన మనస్సును అణుచుకోలేనివాడు, దేన్ని తన మనస్సును అణుచుకోలేనివాడు ప్రాకారము లేని పట్టణముతో సమానం. దేంతో? పట్టణానికి ప్రాకారము లేదనుకోండి, కుక్కలు వచ్చి గత్తర చేస్తాయి, మేకలు వచ్చి గత్తర చేస్తాయి, ఆంబోతులు వచ్చి గత్తర చేస్తాయి. అది ఒక పట్టణానికి ప్రాకారము ఉంటే ఏది ఆ లోపలికి వచ్చి పాడు చేయదు, దాడి చేయదు. ఆత్మీయుడా, ప్రతిరోజు నీ హృదయాన్ని కాచుకోకపోతే, నీ హృదయాన్ని కనిపెట్టుకోకపోతే, శోధనలో పడిపోతున్నానేమో అని చెప్పి కనిపెట్టుకోకపోతే, ఒకరోజు కుక్కలు చింపిన విస్తరిగా నీ బ్రతుకు మారుతుంది. ఒక ముళ్ళు పొద మీద వెళ్ళి పడినా ఒక డాకువలే నీ బ్రతుకు మారిపోతుంది. అన్నీ అయిపోయాక మోకరించి, ప్రభువా నన్ను బాగు చేయి. అన్నీ అయిపోయాక, ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను ఈ ఊబిలో నుంచి బయటికి తీసుకురా అనేకంటే, శోధనలో ప్రవేశించేటప్పుడే మనల్ని మనము కనిపెట్టుకుని ఉండి మనల్ని మనము గాడ్ చేసుకుంటే, మనంత గొప్పవాడు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. గట్టిగా ఆమేన్ చెప్తాను. దూరిపోయాక వెనక్కొద్దామంటే ఇంకా రాదు. ఒక్కసారి ఒక మాట చెప్తానే నేనండి, ముస్లిం వీధిలో ఒక్కసారి వెళ్ళిపోయామనుకోండి, మళ్ళీ బయటికి రాగలమా? ఏమండి, రామలాపురం వాస్తవం ముస్లిం వీధిలో ఒక్కసారి కారు వేసుకొని సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్, పొంగల్ టైంలో ముస్లిం వీధిలోకి ఒక్కసారి కారు వేసుకెళ్ళిపోయి తిరిగేద్దాం, యూటర్న్ చేసేద్దాం అవుతుందా? తిప్పేద్దాం అవుతుందా? ముందు ఎక్కడ కనిపెట్టుకోవాలి? అక్కడ తిరిగేటప్పుడే ఇది పండగ సీజన్ కదా, ఇదంతా రద్దీగా ఉంటా కాబట్టి ఇలాగెళ్ళిపోదాం అని అప్పుడే కనిపెడితే ట్రాఫిక్లో ఏమవరు? చిక్కుకో. మానవ జీవితం కూడా అంతే. ఒక్కసారి పాప ఊబులోకి వెళ్ళాక టర్న్ అవ్వాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకో తెలుసా? నీ మనసు అందులో వేర్లు తన్నేసి ఉంటా, నీ ఆలోచనలు అందులో వేర్లు తన్నేసి ఉంటా. నువ్వు ఎంత బయటకు వద్దామన్నా ఆ వేర్లు మళ్ళీ నేను ఏం చేస్తా తెలుసా? ఇలాగేస్తా. అందుకే యేసు ప్రభువు అన్నాడు, మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు, ఏంటి ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండండి, కనిపెట్టుకుని ఉండండి. ఏ పాపము మీలోనికి రాకుండా కనిపెట్టుకుని ఉండండి అని ప్రభు చెప్పినట్లుగా నేటి నుంచి ప్రతి దినము కనిపెట్టుకుని యుందుముగాక.
గట్టిగా ఆమేన్ చెప్పండి. మొదటిగా ప్రతి దినం ఆత్మీయుడు ఏం చేయాలి? దేవుణ్ణి స్తుతించాలి. రెండవదిగా ప్రతిరోజు ఆత్మీయుడు ఏం చేయాలా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రతి దినము ఆత్మీయుడు ఏం చేయాలా? వాక్యమును ధ్యానము చేస్తూ చదవాలి. ప్రతి దినము క్రైస్తవుడు ఏం చేయాలా? సహవాసమును కలిగి ఉండాలి. ఐదవదిగా ప్రతిరోజు ఆత్మీయుడు ఏం చేయాలా? కనిపెట్టాలా. గడప దగ్గర కనిపెట్టాలా. గడప అంటే ఏంటి? అదేలేండి, ద్వారబంధం అంటే ఏంటి బైబిల్లో? హృదయమనిడి తలుపు నొద్ద యేసునాదుండు. ఏది ఇప్పుడు తలుపు అంటే ఏది? ద్వారం. ఇప్పుడు ఆ ద్వారం దగ్గర ప్రతిదినం మనం ఏం చేయాలి? కనిపెట్టాలి. హృదయం అనబడిన ద్వారం దగ్గర కూర్చొని, ప్రభువా నీ రాకడి ఎప్పుడు? ఐఎమ్ రెడీ. ప్రభువా నేను శోధనలోకి వెళ్ళిపోవట్లేదు, ఐఎమ్ ప్యూర్ అని ఎప్పటికప్పుడు మనము కనిపెట్టుకుని ఉందుము గాక.